చిన్న దెబ్బనే ఎందుకు ఏడుస్తున్నాడు? చిన్న దెబ్బనే, అంత పెద్దది ఏం తాకలేదు. కాలేదా అంటే పిల్ల ఎదురైంది వద్దురా అంటే కూడా ఏం కాదు ఏం కాదనుకుంటా. అది లేకున్నా ఒక 50,000 తీసుకొని ఇచ్చినాయి. చెప్తలేడు ఎప్పుడు రమ్మన్నాడు అని అన్ని టైంలు తీసుకొని వచ్చినాయి. ఒక్కొక్కరేమో తల్లికి ప్రేమించకుండా ఇష్టం వచ్చినట్టు అనాథాశ్రమంలో వదిలేసి పిల్లలు చూసుకునే బతుకున్నాం కానీ ఇంకా వేరే ఆశ ఉంది. చెప్పలేని గుండె కోత ట్రై చేస్తాడు ఆయన. వీడుంటే మేము ఉంటాం కాబట్టి అన్న భయంతో వండుకుంటాడు. మా అమ్మ మీద ఎప్పుడో ఒర్రా నేను. మరి ఎందుకు బయటకు పోతావు? మరి చెప్పకూడదు పోతావు కదా నువ్వు. మా అమ్మతో ఉంటే నాకు కొంచెం అది వేరే ఉంటది. అని బయట ఇది అని అదే అని బయట పోతే పోనిస్తలేం. ఈడ పెట్టినాం, ఇంతమంది ఎందుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్, శ్యామ్ వాళ్ళ మమ్మీ వస్తుందన్నమాట. సో వాళ్ళ మమ్మీ కుట్టి కాలుకి 3 స్టిచెస్ తాకినాయి అని చెప్పినాం. సో వాళ్ళ మమ్మీ అయితే ఆడికి వెళ్ళి వస్తుంది. సో వాళ్ళ మమ్మీ రియాక్షన్ ఏముంటుంది ఏంటి అని నాకైతే టెన్షన్ అవుతుంది అనమాట. సో వాళ్ళ మమ్మీ ఏమంటుందేమో అని. సో వాళ్ళ మమ్మీ అయితే వస్తుంది. శ్యామ్ ఇంట్లో ఉన్నాడు, నిన్నటికెళ్ళి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చినాక ఏం చెప్తుందో ఏంది అనేది వచ్చినాక చూసాం. నైతికే సరికల్ అవ్వ కెమెరా కనిపించకుండా. చిన్న దెబ్బనే ఎందుకు ఏడుస్తున్నాడు? చిన్న దెబ్బనే, అంత పెద్దది ఏం తాకలేదు. ఏదోగానండి సైడ్ లోపల ఏం కాలేదు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏడవకండి, అంత పెద్దది ఏం కాలేదు, చిన్నది తాకింది. సిమెంట్ పట్టి వేసి ఉండే ఆల్రెడీ ఇంత ముందే విజయం కదా అంటే అది ఏడవకండి అంటే ఏం కాలేదా అంటే పిల్ల ఎదురైంది వద్దురా అంటే కూడా ఏం కాదు ఏం కాదనుకుంటా. పిల్లలు గిల్లలు ఎన్నిసార్లు అవన్నీ పట్టించుకోదాం. మగ్గ పిల్లలే గిల్లలు అయ్యి నిన్న వచ్చేటప్పుడు అవన్నీ ఏముండయమ్మా. ఒకటి అదే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. ఏం కాలేదు, పెద్ద ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ కాదు. ఆల్రెడీ ఇంతకుముందే ఇది ఉండే కదా ఆంటీ. లాస్ట్ టైం మనకి అట్లా కాకుండా ఆల్రెడీ వెయిట్ లో అప్పుడు లాస్ట్ టైం కూడా జిమ్ వెయిట్ లో లేకపోద్దా అని చెప్పలేదా? కొంచెం అదే దాని మీదే కొంచెం ఇదేంది అంతే. కొంచెం బోన్ కొంచెం పక్క జరిగేసరికి ఇక సిమెంట్ పట్టి కట్టిరు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాలే, మంచిగానే ఉన్నది. ఏం కాలే, జస్ట్ ఒక 2-3 రోజులు అయితే అయిపోతుంది అని చెప్పి చూసుకుంటాం. వీడు ఉంటే ఏంటంటే అందరు కనిపిస్తారు కదా అంటే ఇక బాధ ఏం తెలియదు, తొందరగా మర్చిపోతాడు, అవన్నీ ఏం గుర్తుండదని. ఏ తల్లికైనా బాధ ఉంటుంది కదా, ఒకటేసారి అట్లా చూసేసరికి అంత కాలికి ఉట్టి 3 కుట్లు పడ్డాయి చేయికి. అది కాదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఏడవకండి అంటే అట్లా ఏడవకండి.
వీటిలో సెట్ అయిపోతుంది వారం ఆల్రెడీ తగ్గిపోతుంది. జిమ్కి పోతున్నప్పుడు అయిందంట కదా. ఇది Same దాని మీదనే దాని పడ్డాడు. మీదనే పడ్డది. అందులో కొంచెం ఇదైంది అంతే. ఈడ కొంచెం నీకు ఎవరు చెప్పారు అంటే నేను చెప్పిన అరే పని మీద ఉన్నా బయట ఉన్నా అని చెప్పేసి అన్న అయిపోతుండే. మరి వీటిలో సెట్ ఎన్ని రోజులు అయిపోతుంది. ఆపుతాము, ఏడికి పోయింది, ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలి? చెప్పాలి అన్న దగ్గర ఉందని చెప్పాలి, మెల్లి చెప్తే అయిపోయా. అని తమ్ముడికి ఎందుకు చెప్పినావు మరి? వాడు టెన్షన్ పడతాడు కదా. నువ్వు ఇదెందుకు తీసినావు? అదేం అవసరం లేదు. నువ్వు ఆ నీకు చెయ్యి అన్ని నగ్గేస్తేనే డాక్టర్ నువ్వు అదైతే అరే తీయాలి. అది ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు అన్ని పెట్టుకోమన్నారు. అవసరం ఏం బయటికా? నువ్వు గోడ అనుకుంటున్నప్పుడు అయితే ఉట్టి వెయిట్ అది ఇట్లా పెట్టి పడుతుంది. చేయమన్నారు. నువ్వు నార్మల్ గా ఇదెందుకు తీసినావు? అది పెట్టే, అది పెట్టు. అరే మళ్ళీ ఇవన్నీ చూసి టెన్షన్ పడుతుంది. అరే అవునా, టెన్షన్ కాదు. కదిలినట్టు అవుతుంది. మరి ఆయన అదే చెప్పిండు. దీని రీజన్ ఎందుకు? ఇది ఎక్కడ బయట నడవనికి పోయినప్పుడు ఏం నడవనీకి? అవుతుండని అరే నువ్వు ముందటోళ్ళు టెన్షన్ పడతారని చెప్పి నువ్వు అది నువ్వు చేయి అది చేసుకుంటావు ఏంది? అట్లా అట్లా ఇట్లా బ్యాక్ నడుము నుంచి ఇటు పెట్టు. అది ఇప్పుడు తీసుకో. నేను బయటికి పోయినా, నేను లోపల ఉన్నా. వీళ్ళు రీల్ తీస్తా అని చెప్పి బండి తీసుకొని పోయారు. ఆడ అది ఇట్లా బటన్ టైప్ ఉంది. అది ఏం చేసేసిండు ఒకటేసారి అది ఒత్తేసిండు. అది కాదమ్మా, చిన్న బండి. స్పోర్ట్స్ లో ఉంటుంది. 40 ఏళ్ళ బండి ఉంది. అది నాకు తెలియదు. అది గట్టి పట్టుకొని నడపాల. ఆయన ఏం రీల్ గురించి తీసుకుండు, అది ఒత్తేసిండు. అది ఎట్లా ఆఫ్ అవుతుందో అర్థం కాక డైరెక్ట్ ఆ కొనాకి వెళ్ళిపోయింది. ఆడ ఆగుతుందేమో అనుకుండు, కానీ లోయ ఉంది. లోయలో పడ్డాడు. అది తెలియదు, స్టేట్ అట్లనే ఉంటుంది గుంతలకు. రైట్ లో గుద్దుకొని కొంచెం రాకేసరికి ఏమైందంటే అన్కాన్షియస్ అయిపోయాడు. ఇక అప్పుడే అంబులెన్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. ఇక అయితే అయిపోతుంది అంతే, పెద్ద టెన్షన్ పడేది ఏం లేదు. మరి ఇంటికే వస్తే బెటర్. ఇంటికాడ ఉంటే ఆడ ఇబ్బందులు ఉన్నాయి. ఇల్లు ఇది అవుతుంది అని కన్స్ట్రక్షన్ చెప్పేసి. ఇది అయితే అవుతుంది. మేము ఉన్నాం కాబట్టి మేము తీసుకుంటాం. ఆడ ఆడ కన్స్ట్రక్షన్ ఉంది. మనకి మళ్ళీ ముఖ్యం, అది ముఖ్యం అన్న. ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు మీరు మళ్ళీ మీరు మన ఇంట్లో రెండు మీకు ఇప్పుడు బండి మళ్ళా ఎందుకు? నీకు చేసుడే నీకే ఈడ పనులు 10 మంది అయితలేవు, ఉంటారు, నాకు కావాల్సిందన్నీ ఈడ వేసి చేసుకోవాల్సి పెడతారు. ఇక్కడ ఏంటంటే మర్చిపోతాడు, నొప్పి తెలియదు. ఉంటాం. ఇట్లా అందరు ఉండరు కదా, వీళ్ళు చూసుకుంటారు. చూసుకుంటాం. మనం ఇంటికాడ ఏం లేదు, ఉండదు టైం. కదా నాన్న. మన వల్ల ఇట్లా అయింది అన్నట్టు ఇక ఎందుకు మనం చూసుకుందాం అన్నట్టు మనతో మనం ఉన్నాడు. బయటికి వెళ్ళకుంటుంటే అయిపోయా. ఇంకా మనం ఆడికి వస్తేనే బయట తిరుగుతాడు. ఇక కళ్ళు తప్పేసి బయట తిరగడానికి ట్రై చేస్తాడు ఆయన. వీడుంటే మేము ఉంటాం కాబట్టి అన్న భయంతో వండుకుంటాడు. 10-15 రోజులు ఇక్కడ ఉంటే మా సెటప్ అయిపోతుంది. అందుకే మేము ఏడు పోతున్నాం, కావాలంటే కూర్చుంటున్నాం. వీడిని ఏడు పంపించకుండా పోతాడని ఇప్పుడు ఒక 10 మంది ఉంటారు. పిలవంగానే ఎవరో ఒకళ్ళు ఉంటారు. పొద్దు రోజు వండుకొని ఉన్నాడు, ఇప్పుడు లేచిండు. ఇక్కడ బండ్లు ఉంటాయి, ఫుడ్ ఏమైనా కావాలన్నా ఎంబటే పోయి తీసుకొని వస్తారు. ఏదైనా ఉన్నా అందరు ఈయనే పక్కనే ఉంటారుగా. ఇప్పుడు ఆడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆడ వదిలేసినాం అది ఇది అంటే మీకు ఒక బాధ. వచ్చానా అది ఎప్పుడు ఇస్తారో మళ్ళీ. నెల అయితే వారం అన్నాడు, వారమే అన్నాడు. వారం కాదు నెల అన్నాడు. 1 month ఉండాలా ఖచ్చితంగా. 1 month నువ్వు ఇట్లుంటే 2 మహినే అవుతుంది. నువ్వు అది నార్మల్ గా అది కట్టుకొని ఉండాలా. వారమని తీసేస్తావా? ఇట్లా 21 రోజులు అది ఉంటుంది. నువ్వు అది సిమెంట్ పట్టే అది జాయింట్ కావాలా నీకు అన్ని అయితేనే నీకు అవుతుంది, మంచిగా ఉంటది. 21 నువ్వు జాయింట్ కాకుండా నేను తీసేస్తా ఇప్పుడే అది తీసేస్తా అంటే కష్టంగా. అన్నాడు కదా డాక్టర్. 1 week అనలే, 1 month అన్నాడు. 1 week అనలే. కరెక్ట్ ఫుడ్ తిని కరెక్ట్ రెస్ట్ తీసుకొని కరెక్ట్ ఉంటే 1 week ఆ బొక్కలు అనేది అతుకోవాలా. నువ్వు కదిలిస్తే నువ్వు అది చేస్తే పండుకుంటున్నప్పుడు తీసేయమన్నాడు. నువ్వు ఇప్పుడే 10 నిమిషాలకి తీసేస్తా అంటే నువ్వు మళ్ళా ఇంటికి పోయినాక బాధపడు. ఇప్పుడు ఒక్కదాన్ని ఇంటికి పంపించిన టెన్షన్ పడుతుంది. నేను టెన్షన్ ఏం లేకపోతే లేదు, చిన్న దెబ్బ కాలికి 3 కుట్లు అతికినాయి. దానికి 3 కుట్లు పడ్డాయి. అవి చెయ్యి ఒకటి ఇంతకుముందు డిస్లోకేట్ ఉందంట కదా, జిమ్ చేస్తున్నప్పుడు ఏమో అయిందంట కదా. సో దాని మీదనే చెయ్యి మీదనే బరువు పడ్డది. అది చాలా పెద్ద లోయ ఉండే, మంచిగా ఇంకేం కాలే. రాళ్ళు ఉన్నాయండి లోపల, రాళ్ళు దాకిని మట్టి తీసి రాళ్ళు వేసిండ్రు. మట్టి ఉంటే ఏం కాకపోతుండే, నట్టుంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, పెద్ద గుళ్ళు రాళ్ళు ఉన్నాయి. ఉన్నాయి అందుకన్నా. పెద్ద ప్రమాదం అయితే ఏం లేదండి, అంత పెద్ద లోయ అంటే కాదు. రాళ్ళు ఉన్నాయంటే రాళ్ళు తలకి తలకు తాకలే. ఇక్కడ లైట్ గా తగిలిందంట.
ఆ ఎక్స్రేలు ఏడున్నాయి? కార్లో ఉన్నాడు. నా కార్లోనే ఉండని ఇప్పుడు. ఆయన కూడా మన ఇంటి పక్కకు కూడా బొక్కల డాక్టరే ఉన్నాడు. సరే ఇప్పుడు మంచి హాస్పిటల్ తినేం గట్టిగా అయిపోతాడు. ఆ కీమా గీమా అంత తలిగిస్తే అంత తాగమంటే తాగుతున్నాడు. అది వచ్చింది పరిశాన్. తాగితే బోన్స్ జ్యూస్ తాగాలి. సూపు మొన్న సోమవారం తాగమంటే తాగలే. ఈ రోజే ఇప్పుడు ఇట్లా అయింది. ఇప్పుడు అయింది. వాళ్ళు ఫోన్ చేస్తే నేను అటు పోతా ఇటు పోతా అంటే అవుతుందా? ఎవరు చేసారు? ఆహా దోస్తులు ఈయన కాకుండా వేరే ఈ పని అయింది ఆ పని ఉంది అంటే పోతా అంటుండు. జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఇక్కడ ఉండాలి ఆంటీ, ఇక్కడ ఉండాలి. రాత్రి పోతా అంటే పంపిలే అన్న కావాలని. వద్దు నువ్వు నాతో ఉండాలి, నాతో ఉంటే కూర్చోబెట్టిండు అన్న. నేను చెప్పినా ఏం చెప్పినావు? నిన్న చెప్తా ముఖం ఇంత లా పెట్టిన సీరియస్ చూస్తున్నా. నా ముఖం చెప్పని చెప్తలేదు ఏమైందో అని. మళ్ళీ అట్లా ఇంకా దబాయిస్తున్నావు. ఒక్కరు కూడా లేకుండే నాన్న. ఆ బబ్బు నేను ఉన్నాము బాబు ఉండే. ఉన్నా అంటే నేను తర్వాత వచ్చిన బబ్బు ఉండే. ఇప్పుడు బండిలో నువ్వు ఒక్కనివే ఉన్నావా? అది ఒక్కరు కూర్చున్న బండి అంటే అదే చూసినాను చూసినా కానీ ఇంటికి పోదాం. నేను ఉండ ఇంటికి తక్కువ అవుతుంది అంటే బయటికి వెళ్ళకుంటుంటే తక్కువ. పోతానే ఇంటికాడు ఉంటే నీ మాట విన్నాడు. ఈడుంటేనే 3 గుట్లు అయినాయి. ఇప్పుడు వీడికి ఇచ్చుకోపోతే ఎవడు బాధ్యత దానికి? వీడికి రోడ్డు మీద పోయి ఆటో ఎక్కుతా కార్ ఎక్కుతా అంటే ఎట్లయితుంది? నిన్న హాస్పిటల్ నుంచి తెస్తుంటేనే మొన్న హాస్పిటల్ నుంచి తెస్తుంటేనే చాయ్ తాగుదాం బండి ఆపు అట్లా అంటుండు. మళ్ళీ ఆడ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలి. ఇప్పుడు మళ్ళీ ఆడ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలి ఇంటికి పోయినాక. అదే సిమెంట్ పెట్టేసిరంటే కొంచెం మొత్తం జరిగినట్టే. అది సిమెంట్ పట్టేసిరంటే జరిగితేనే చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నా మా అమ్మ ఆడ టెన్షన్ తో పిచ్చిదైపోతుంది. మీకు అర్థమవుతుంది అది చెప్తే. ఉండలేదు మా అమ్మ ముందు ఉన్నప్పుడు ఆవిడ మైండ్ పనిచేయదు. నీకు తెలియదు, అర్థం కాదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఆంటీ. ఆహా నాకు ప్రాబ్లం కాదు, మా అమ్మకు ప్రాబ్లం. అందుకే ఆంటీ అడుగుతుంది. మా అమ్మ అరే మీకు తెలియదు భయ్, ఆమె టెన్షన్ పడుతుంది. ముఖ్యమా చెప్పండి మీరు ఒక మాట. మానవుడు ముఖ్యమా? మా అమ్మ మీద ఎప్పుడో ఒర్రా నేను. మరి ఎందుకు బయటకు పోతావు? మరి చెప్పకూడదు పోతావు కదా నువ్వు. మా అమ్మతో ఉంటే నాకు కొంచెం అది వేరే ఉంటది. లేకున్నా ఒక 50,000 తీసుకొని ఇచ్చినాయి. సూపర్ చూసిన ప్రేమ అమ్మది. నాకు తెలుసు అది ఎట్లుంటుంది. అమ్మ డబ్బులు లేకపోయినా కూడా అక్కడెక్కడ తీసుకొని పైసలు తీసుకొని వచ్చింది. పోనమ్మా సారీ ఏమనుకోవద్దు. మాట్లాడకే ఎందుకు ఏడుస్తుంది అంటే చూడు నీ గురించి మీ అమ్మ అంత పైసలు పట్టుకున్నావు. తమ్ముంది నాది అన్ని ATM తీసుకొని చెప్తలేడు, ఎప్పుడు రమ్మన్నాడు అని అన్ని ATM తీసుకొని వచ్చినాయి. చెప్పలేదు కదా ఒక టైం, మన టైం కూడా మంచిగా ఉంటుంది అనేది గ్యారెంటీ లేదు కదా. ATM తీసుకొని రమ్మన్నాడు కానీ ఎందుకు రమ్మన్నాడా అని అది గౌరక్క దగ్గర పోతే ఇచ్చింది. ఆ పైసలు ఏడ తీసుకొని వచ్చినట్టు గౌరక్క అని ఒక ఆమె కోట అప్పు తీసుకొని వచ్చినా. ఇట్లా అర్జెంట్ ఉందక్క ఒక 50,000 అంటే 30,000 కొట్టింది, 25,000 ఇచ్చి. చూడు తల్లి ప్రేమ ఎట్లుంటుంది. మనం ఏమో చెప్పకుండా ఆడ తిరుగుతాం బీడ తిరుగుతాం. నాకు మమ్మీకి అసలు కొంచెము ఈ మధ్యన చాలా వీక్ అయింది. చెప్తే టెన్షన్ పడుతుందని నేను చెప్పలేదు. ఇగో ఈ చెయ్యి ఇది ఇగో ఈడ ఉబ్బింది చూడు. ఇది ఎందుకు ఉబ్బిందంటే ఇది చేపించుకుంటలేదు అసలు. ఇక ఎందుకు చేపించుకోవాలంటే ఇప్పుడు అంత ఉబ్బింది. పైసలు లేక కొంచెం ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ మంచిగా లేదు.
అన్ని ఇంటికి పెట్టేసినా మేము అనుకున్న అమౌంట్ ఒకటి అయింది, ఆడ ఇంటికాడ ఇప్పుడు అమౌంట్ ఎందుకు ఒకటి ఎక్కువ అయిందా అవుతుంది. ఇంటికి? ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 లక్షల దాకా తక్కువ పడుతుంది. అంటే ఏమైంది 10 లక్షలు దేనికి? సరిపోలే అమౌంట్, మేము అనుకున్న బడ్జెట్ ఒకటి. చేపియలేదు డోర్లు గిన ఇంకా చేపియలేదు. దాందే ఉంది, అయితే చేసుకుంటా లేకుంటే ఊకుంటే అదేముంది దాన్ని. ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. అంతేలేము. మరి వాళ్ళని నేను ఎందుకు అడిగినాడు పైసలు? ఇప్పుడు ఇట్లా కుట్లు పడ్డాయి అంటే నాకు చెప్తలేరు. ఇంకా పెద్దదే ఇంకేముందో, ఇది ఏదో పెద్ద మీరు అప్పుడే సీరియస్. పెద్దగా అయింది అనుకుంటారా? ఇప్పుడు కుట్లు పడ్డాయి అంటే ఏడ పడ్డాయి ఎక్కడ పడ్డది అర్థం కాదు కదా. హాస్పిటల్ ఏంది మనకు ఇప్పుడు సడన్ మళ్ళీ ఈడికి వచ్చినాక మళ్ళీ ఆడపోయి ఆడుకొచ్చేటోళ్ళు ఎవరు ఉండరు కదా నాన్న. ఎందుకు మేము లేమా అంటే అంటే ఇప్పుడు అన్నిటికీ చేయి చాపలేం కదా. ఇప్పుడు ఆ పొజిషన్ ఏందో మనకు తెలియదు కదా. అంటే ఈడ ఉండేదాకా ఒక మనిషికి ఎంత ఏమైనా మనం అది ఉందిలే, ఎంతమంది చేస్తుంటే నేను చూస్తున్నా గానీ ఇప్పుడు మనమై మన ధర్మత మనం అయితే నిలబెట్టుకోవాలి. మనకు ఉంటది కదా ఆగం, ఎట్లా ఏంది ఇది మనకు ఇది ఎట్లా బయటపడతాము అనేది ఇప్పుడు ఆలోచన ఉంటదా ఉండదా? ఇప్పుడు ఇది ఏంటిది నాకు ఇప్పటికీ అర్థమైతలే. ఏం కాదు, చిన్ననే అట్లా అయిపోయింది. నువ్వు బాధపడతావని చెప్పలేదు, మొత్తం ఏం చెప్పట్లేదు అంతే. నువ్వు మరీ ఎక్కువ బాధపడిపోతానే ఏం చెప్పట్లే. ఏం కాదు, మా దగ్గర ఉన్నాడు, చూసుకుంటాము, టెన్షన్ లేదు అని. వాళ్ళ మమ్మీ పైసలు బయటకు వెళ్ళి తీసుకొని వచ్చింది, ఏమైందేమో అని. బయట ఎక్క తక్కలకు అవసరం కోసం తల్లి ప్రేమ చూడు. ఆడేమన్నా గాగల ఇంకా ఎక్కువ అయిందా, వీళ్ళు చెప్తలేరా ఏంది అనుకొని వాళ్ళ మమ్మీ పోయి బయటికి వెళ్ళి పైసలు పట్టుకొని వచ్చింది. అన్ని ఏటీఎం కార్డులు అన్ని తీసుకొని వచ్చింది. ఒక్కొక్కరేమో తల్లికి ప్రేమించకుండా ఇష్టం వచ్చినట్టు అనాథాశ్రమంలో వదిలేసి పిల్లలు చూసుకునే బతుకున్నాం కానీ ఇంకా వేరే ఆశ ఉంది. చెప్పలేని గుండె కోత ఇది. ఈ రోజు లైఫ్ ని చూడలేదు, మా గురించే బతికిన రోజు. ఆడికే తీసుకుపోతే ఏం కాదు నాన్న, కీమ గిన నేను చేస్తా, మటన్ గిన అందులో ఆన్లైన్లో పెడితే చేసేస్తాం, ఏముంది. నీకు రాదు కానీ నువ్వెట్లా చేస్తావు? వచ్చేదే ఈడ అందరు వండేటోళ్ళు అందరు ఇక్కడ ఏముంది రా, ఏముంది. ఒక్క రోజు కాదు, మీరు ఒక పూట మీరు చేస్తారు. మేము ఇక్కడ ఉంటాం అనుకో, 3 పూటలు తిట్టి చాపిచ్చి చేపిస్తాం. అర్థమైతలేదు, ఆడ ఉండలేదు. ఆడ నాకు ఇట్లా అయినాక ఆడ ఉండలేదు. చేసుకుంటే నువ్వు ఉంటావానే, నేను ఇట్లా పెట్టుకొని నువ్వు ఇంట్లో ఉంటావా? ఉండలేదు. కరెక్టే మీరు అన్నారు కానీ కాని పని ఆడ ఏడ్చుకుంటా కూర్చుంటది 24 గంటలు ఇంట్లో కూర్చొని. పని చేద్దామంటే ఈ రోజు రేపు ఉండనియండి, ఎల్లుండి కట్టు గిట్ట మొత్తం అంతా ఫ్రెష్ చేశారు కదా, తీసుకొచ్చి ఇంట్లో ఏముంది. ఇప్పుడు పోయి పైకి ఎక్కితే మెల్లగా అయిపోయా. సరే మీకు ఒక నమ్మకం ఉందా? నాకు ఫోన్ వస్తే బయటికి పోడు అని ఒక నమ్మకం ఇక బయటికి పోకుండానే పెట్టాలి. పెట్టాలంటే ఇట్లా పెడితేనే బయటికి లేకుండా అన్ని. మా అమ్మ మాట నేను ఎప్పుడు కాదన్న, ఇంతవరకు పుట్టిన తెచ్చాను కానీ ఎప్పుడన్నా కాదన్న అడుగు, ఎప్పుడు కాదన్న. నేను ఇప్పుడు 2 డోర్లు ఉన్నాయి, ఇక్కడ ముంగటంగా తాళం వేసేయాలి. తాళం వేసేసి అటు ఉందిగా కిచెన్ లో నుంచి ఇక ఉరికిపోడు కదా, అంతే. అట్లా ఇప్పుడు మంచి ఇట్లా అంటే మీకు అర్థం కాదు. మీకు ఈయన చరిత్ర నేను చెప్తా. ఇంకా తక్కువ రోజులు కలిసి కానీ ఈయన ఏం చేస్తాడు నెక్స్ట్ ఏంది అనేది నేను చదువుకున్నా ఈ మనిషిని. ఈ ఆల్రెడీ అయిపోతుంది. ఇంకా 2 రోజులు అయితే ఆ పట్టి గిట్టి ఏముంది ఒకసారి హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ఆడికి తీసుకొని వచ్చి వదిలేస్తాం. ఇప్పుడు ఈడున్నాడు, ఇప్పుడు అని బయట ఇది అని అదే అని బయట పోతే పోనిస్తలేం. ఈడ పెట్టినాం, ఇంతమంది ఎందుకున్నాం. ఇప్పుడు కరెక్ట్ టైం కరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడే కొంచెం అడిట్ అయింది అనుకోండి, మా అమ్మనే మంచిగా అవుతుంది.
అంటే మేము పిచ్చోళ్ళం, మాకు రాదు. అరే అట్లా కాదు భయ్, మా అమ్మతో ఉంటే నాకు అదొక ధైర్యం అంతే. అవ్వతో ఉంటే ధైర్యం పట్టురు మళ్ళీ నువ్వు రేపు చేసేది పోవాలా, మళ్ళా ఎల్లుండి ఎల్లుండి పోవాలి. ఇప్పుడు కావాల్సింది ధైర్యం కదా, భయం ఉజారం. బయటికి పోనీయకుండా. మెల్ల మమ్మీ పేరు చెప్తాడు బయటికి పోతాడు. మా అమ్మ మాట నేను కాదని అడుగు. మీ అమ్మే అంటుంది తాళం వేసావు అని చెప్పి, ఆడనే నీ మీద ఎంత నమ్మకం ఉంది తెలుసు. నమ్మకం కోసం కాదు, మీరు పోతాడు బయటికి పోతాడు ఖచ్చితంగా. ఒక ఫోన్ వస్తానే పోతుండు. ఇగో ఫోన్లు ఇగో పొద్దున వచ్చి వేనన్నా ఎన్ని ఫోన్లు. చేసిండు. నాకు కూడా రావు అన్ని ఫోన్లు. వేనన్నా అన్ని ఫోన్లు చేసిండు. వస్తాయి. ఆయన ఏమైంది ఎట్లుందని పసాలు ఫోన్ చేసిండు. తిండి తింటలేడు, సరిగా ఉంటలేడు, ఏ టైం ఏడుంటుండు. తగిలింది ఇది. సరే అమ్మా, నేను అన్ని క్లియర్ గా నీకు అర్థమవుతాడు చెప్తా. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు టెన్షన్ పడతావని నేను అవన్నీ ఎప్పుడు దాకి. సరే అమ్మా, నువ్వు అది వదిలేసే. నువ్వు ఇప్పుడు ఇంకేం, నేనేమంటున్నా ఇప్పుడు ఇంటికి వస్తా అంటున్నా. బయట పడాలి, బయట పడాలంటే అంతే నువ్వు చెప్పేది. ఇంకేం ఆడ మ్యాటర్ అర్థం అంతే మేమందరం ఉన్నాము, ఆయన పప్పులు ఏమి ఉడుకోవాలి. ఇప్పుడు మేము పోయిన తర్వాత మిమ్మల్ని ఏదో నేను ఈడ ఉంటాను. తల్లి నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రేమ- ఉంటావా? తల్లి ఎంత ప్రేమగా అంతా చూసుకున్నా తల్లిని ఒక సెకండ్ లో పిచ్చోని చేస్తారు. నేను మా అమ్మని ఎప్పుడు చెయ్య. అవు అర్థమైంది ఇందాకనే. ముందటేమో ప్రేమగా అమ్మ అమ్మ అంటారు, ఫోన్ రాగానే ఉరుకుతారు. ఏ ఫోన్ వచ్చినా నేను ఏడా సరే అదంతా కాదు. నువ్వు సరే అంబర్పేట నుంచి ఇటు ఎందుకు పోయిరు ఖాళీ చేసి? అవన్నీ రోజులు మళ్ళీ అవేంది మళ్ళా? అప్పుడు దోస్తాను దోస్తాను ఎక్కువ. అదే మొత్తం చూసి అంతా వేసి ఈడు ఉన్నారు. అప్పుడు కూడా అమర్పేట ఇసిపడేసి పోదామని అంటే నేను ఒక్క మాట కూడా అలా అమ్మతోని. నాకు అంత పెద్ద సర్కిల్, అంత పెద్ద దోస్తాన్ని పెట్టుకొని కూడా ఒక్క మాట వద్దు బిడ్డ, నువ్వు ఉంటే ఇంకా ఆగమవుతావు, బయట పోయి ఉందామంటే అడుగు. ఒక్క మాట మాట్లాడినా అమ్మ ఆ రోజు అన్నారు. ఇప్పుడు నువ్వు అంత దూరం పోయి ఉంటురు, ఒక ఊర్లక్క అది అంత దూరం. అవి ఇక్కడ అంటే మీ మమ్మీ బయట వెళ్ళంగానే అందరు గుర్తుపట్టేటోళ్ళు. అట్లాంటి నీ గురించి వదిలేసి అంత దూరం పోయి ఉంటారు. నువ్వు ఎట్లుండాలా? అట్లా ఉంచినట్టు పెట్టుకట్టు. నా కొడుకు ఎప్పుడు బాగుండాలనే తల్లి ఆలోచిస్తుంది. మెత్త పెట్టుకొని ఇగో ఈ మెత్త తీసుకో. ఇది మంచి. ఈయనకేంది ఇప్పుడు ఈ జాగా నుంచి జరగనిస్తలేం. ఈయనకేంది ఇప్పుడు బయట తిరగాల, గాలి తాకాల, అది చేయాల. నాకు బయట ఇంకోరన్నా దోస్తులు రా, మీరు తప్పించి నేను పొద్దుగాలు వేస్తే మీ మొహాలే చూస్తా. ఇంకా పోతా ఏం చేస్తా నేను? కూర్చుండు అయితే నిన్న రాత్రి హాస్పిటల్ పోయి వచ్చి రాత్రి వచ్చినాం. కారు కూడా అట్లే స్పీడ్ నడుపుతావు నేను. కారు అదైతే వాస్తవం. ఆ కారు అయితే డేంజర్ నడుతుందండి. ఆ కారు ఈయన అందరు నేర్పించడేమో కానీ ఈయన నేర్చుకోవాలి. అది ఎట్లా తిప్పుతున్నా అంటే అది ఏడా అంటే ఆ రేసింగ్ లలో నడుపుతారు కదా, ఆడ నడిచిపోతుంది. మా అమ్మ చెప్తాను కాదు నాన్న, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక 10 మందికి నేర్పించిండు కదా మాట. నాకంటే ఎదుటి ఎక్కువ రాదు అన్నది. అది ఏడా అంటే మంచిగా చెప్తావు అనుకుంటా. వస్తుంది కదా ఆయనకు, 10 మందికి నేర్పించిండు కాబట్టి వస్తుంది కాబట్టి చూస్తుందా అని ఎప్పటికి మన రోజులు ఉండే కదా అంటే చూసుకొని పోవాలి కదా. కరెక్టే నాన్న, ఆ నమ్మకం ఆయనకు. నేనే నాకు వస్తుంది కదా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పొచ్చు అది ఏందో ఇప్పుడు ఇప్పుడు రాత్రి 1-2 అంటే పడ్డది కరెక్ట్ కాదా? అది మేము వెళ్ళినాము, ఎట్లా పడ్డా అది చెప్పట్లే. ఏంది ఏం జరిగింది, దేనికి వెళ్ళిండ్రు? బాబువాడు చెప్పిండు ఏం జరిగింది అంటే నేను చెప్తాను. ఇంకోటి మాట్లాడి ఫస్ట్ అంటే నాకు అంటే నేను సినిమాకు పోయాను అంటే నేను నాకు ఒకటి చెప్పండి. ఈయన రాత్రి 2 కానీ 3 కానీ పోతే 7ంటికి 8ంటికి 9 గంటలకు పోవచ్చుగా. రాత్రి 2, 3 ఏం అవసరం ఈయన గోనికి? పోతే జల్దీ వెళ్ళిపోవచ్చుగా. 7ంటికి 8ంటికి అయిపోతుంది. ఆ మనిషి ఇంటికి వెళ్ళిపోతాడు, పొద్దున డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈయన ఎందుకు రాత్రి మెల్ల పోతుండు? ఎందుకంటే నేను ఈడ నాకు ఉంటలేవు, ఆ గ్రౌండ్ లో ఉంటున్నావు. ఆడ సత్కలు గిత్కలు అన్ని వేస్తారు. ఆడే తిరుగుతుడు. మొన్న ఏం చేసినాం, తీసుకో చూపిద్దామని చెప్పలే.
ఒక్కడు మాట్లాడుకుంటుండు. ఆగమాగం చేస్తుండు. ఆడనే తిరుగుతుంటావు. ఏదో మేము ఏదో తప్పు చేసేస్తున్నాం, ఆయన మంచిగా చెప్తున్నా నేను అన్నా నువ్వు బాబు నువ్వు ఆ రోజు రా, దాని నెక్స్ట్ డే ఆడ తీసుకుపోతావు, ఒకసారి చూపిస్తామంటే గాయబ్. ఎంతసేపట్లా రైట్ అండ్ అవును, ఎంతసేపట్లా? నేను అవన్నీ చూపించుడు గీపించుడు కాదు, ఆడ చూస్తే మంచిగా చూస్తే అర్థమవుతుంది. నమ్మం అంటే చూడు ప్రసాద్, ఇగో మనకు ఎప్పుడైతే ఎదురు దెబ్బ అరే మాకు అవసరం బిహేవియర్ అట్లా కనిపిస్తుంది, అందుకు నడువద్దు నేను తీసుకొని చూపిస్తా అన్నానే. అంటే అన్న అన్నాడు అమ్మొచ్చి ఒక 3 రోజులు ఏమో పోతాం, వీడియోలు చేస్తాం, వచ్చి సినిమా పని చేసుకుంటాం, దాని తప్ప ఇంకేముంది? అసలు ఏమో గాలి పట్టింది అర్థం. ఇంటికి పోతా అంటే పోతావా? పోతున్నావా? ఇక వెళ్ళిపోతావా? సరే వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతావు ఇంటికి? చెప్పేసి వెళ్ళిపోతాడు అన్న, ఈ మనిషి ఏడుంటాడు చెప్పు? ఈ మనిషి తోడే కదా, ఏడుంటాడు చెప్పు? ఏడుంటా చెప్పు చెప్పు ఇవే ఇంకా లేకపోవద్దు. నిజం అనుకుంటా. చెప్పు మరి నువ్వే. నేను ఏడుంటా? ఈయన ఉంటా. గ్రౌండ్ ఉంటావు నువ్వు, ఇక్కడ ఉండడు. ఆడ ఏమైనా అయిపోయిందంటే ఆ బాబు ఉన్నాడు కదా మీ దగ్గర ఉంటాడు, ఆయన చూసిండు కళ్ళతో అంట, ఏమన్నా బండి గిండి గుద్దుకోవడం అట్లాంటి. ఆ బాబు ఎప్పుడు ఉంటాడు, ఆ బాబుకి అడగండి. 4-5 పంచాయతీలలో ఉన్నాడు. ఆ గ్రౌండ్ లో ఏం పని? వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు నువ్వు? నాకు ఇక్కడ నలుగురు ఉన్న కాడ నిద్ర రాదు, కార్ల వంట అంతకు మించి ఏం చేస్తా? అసలు నువ్వు ఎందుకు వండు? ఇంటికి పోవచ్చుగా, ఎందుకు పోతలేవు? సరే కారు ఇన్నే పెట్టి బండి బుక్ చేసుకొని పోయినా అయిపోయి ఒక బండి బుక్ చేసుకొని వస్తే అయిపోయాయి. కారు ఆడ అవసరం లేదు కదా. సరే బండి ఏమైంది? నీ బండి ఏమైంది? ఆన్నే ఉంది. ఇంటికాడ కారు ఎందుకు వేసుకొని వస్తున్నావు? అంటే పండుకోని కాయడ 4-5 రోజులు అరే నీకు అమ్మనే చెప్పింది బండి మీద. ఆ రోజు రాను బయట తీసుకొని నేను చూపిస్తా, నా రోజు ఎందుకు ఉరికిపోయాను? నాకు అవన్నీ నమ్మా. నేను మందు పెట్టుడు గిందు పెట్టుడు ఇవన్నీ నేను నమ్మా. నమ్మకపోతే ఇట్లనే అవుతుంది మరి. ఉన్నాయా అంటే 3 అసలు మంచి చెప్తే ఇంటలేవు. ఇప్పుడు ఇల్లు ఉంది, ఒక పని అయిపోయింది, ఇంటికి పోవాలా, తల్లి మీద అంత ప్రేమ. ఈడ 5 నిమిషాలు ఇప్పుడు మీరు రాగానే ఒక ఉరుకుడు, ఎట్లా ఉరుకుదాం అనే ప్లాన్ లో ఉన్నాడు. ఆడ ఇంట్లో పోయినాక ఉంటాడా అని నమ్మకం ఏమైనా గ్యారెంటీ ఉందా ఆంటీ? ఉంటే తీసుకొని వెళ్ళిపోడు, అట్లేం లేదు. అరే మధ్యాహ్నం సాయంత్రం తెచ్చినాం తిను అంటే అదొద్దు, జ్యూసులు తాగు. సరే ఆకలి అయితే అవుతుంది కదా, మంచి తినాలి కదా, నువ్వు ఎందుకు తింటలేవు? నీ గ్రౌండ్ లో ఏం పని? ఏదో పికర్ పట్టిందన్న ఆయనకు చెప్తలేడు, మాకని చెప్తలేడు, మీరైనా అడుగుంటా. ఏం లేదు, ఇదేంది అది తీసుకో చూపిస్తానే చక్కగా అవుతాం. అవునంటే చూపిద్దాం. మంచి బక్కగా అయిపోతున్నావు, అది కనిపిస్తలే. తింటలే ఎందుకు అవుతున్నావు? ముందు వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఏడు అసలు ఏం టెన్షన్ నువ్వు పెట్టుకునేమో. జిమ్ చేస్తలేను అందుకే. ఏం జిమ్ చేస్తలేవు? ఒక్కటే ఇక జిమ్ చేస్తలేవా? జిమ్ కి నువ్వు ఫిగర్ సంబంధం. అన్నం వేడి వేడి ఉంది, చల్ల అయ్యేదాకా కూర్చుంటుండే, మళ్ళీ ఏందో అర్థం అవుతలే నాకైతే. ప్లేట్లు వేసుకుంటాడు అట్లనే. మళ్ళీ ఈడ బయట ఫామ్ హౌస్ తీసుకోండి అంటే ఒక మేక తినేస్తాడు. అట్లాంటి మంచి కొన్ని రోజుల నుంచి ఆగమవుతాడు. తినడా అంటే నిజంగా ఆ బయట తీసుకొని వస్తాడు నూడిల్స్ అవి తింటాడు. అవి నేను తినా బయట తిన్నావన్నా నా ముందర అంటే మూఢ నమ్మకాలు నేను నమ్మా. నేను అజ్జా నీకు గ్రౌండ్ లో ఏం పని? అది రాత్రి ఇప్పుడు నేను ఒకటి రెండు అంటే నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నడుచుకుంటే ఇటు వస్తాడు. అని ఏడున్నావు అంటే కాళ్ళు ఉన్నా, నేను గ్రౌండ్ లో ఉన్నా అంటూ. అరే నీకు ఏం పని గ్రౌండ్ లా? అగో ఆ చూపులోనే చూడు రఘు ఎట్లుంది. మీరు ఒకసారి మరి సీక్రెట్ గా పోయి చూడకపోతే ఆనే తిరుగుతాడు నుంచి. మీకు చూపిస్తా, నా ఫోన్ లో వీడియో తీస్తారు, లేకపోతే నా ఫోన్ లో చూపిస్తాడు.